తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కుటుంబం నుంచి ఒత్తిడి అధికమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు లోకేష్ కు మంత్రి పదవి విషయంలో ఆ ఒత్తిడిని తట్టుకుంటూ వచ్చిన ఏపీ సీఎం చివరకు వారి మాటకు కాదనలేక లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లుగా ఇప్పటికే ప్రకటించేశారు. దీనిపై ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అనేది లోకేష్ ను పవర్ లో చూసుకోవాలని భావిస్తున్న బాలకృష్ణ బ్రాహ్మణుల వాదనగా తెలుస్తోంది. అయితే వీరి కోరిక మంత్రి పదవితో ఆగకపోవడం అసలైన విషయం. లోకేష్ ను ముఖ్యమంత్రిగా చూసుకోవాలని కూడా వీరు తప్పిస్తున్నారని సమాచారం. వీలైనంత త్వరగా బాబు చేత సీఎం పదవికి రాజీనామా చేయించి ఆ స్థానంలో లోకేష్ ను కూర్చోబెట్టాలనేది బాలయ్య బ్రాహ్మణుల భావనగా తెలుస్తోంది. దీనికోసమే వీరు బాబుపై ఒత్తిడి బాగా పెంచినట్లు సమాచారం. అన్నీ కుదిరితే అతి త్వరలో లోకేష్ మంత్రి పదవిని చేపట్టడం, వచ్చే ఏడాది మరో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం జరుగుతుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజకీయాల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఇక తండ్రి, తాత, మామ, కొడుకు, మనవడు, అల్లుడు అనే బంధాల కన్నా అధికారం మీదే అందరి దృష్టి ఉంటుంది. ఎన్టీఆర్ ను కుర్చీ నుంచి దించి మధ్యంతరంగా చంద్రబాబు సీఎం అయ్యాడు. ఆ తతంగంలో ఎన్టీఆర్ తనయులు బాబుకు పూర్తిగా సహకరించారు. అప్పుడు ఎన్టీఆర్ కూతుళ్లు కూడా తండ్రికి వ్యతిరేకంగా నిలిచారు. తండ్రి అని ఎవరూ ఆయనపై జాలి చూపలేదు. బాబు వారిని అలా తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అదే జరుగుతోందని బాబును దించి లోకేష్ ను పదవిలో చూసుకోవడానికి బాలయ్య బ్రాహ్మణులు సతదా ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో లోకేష్ ను ముందుగా మంత్రిగా ప్రమోట్ చేసి ఆ వెంటనే సీఎంగా చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇంకా బోలెడంత వయసు ఉన్నా ఇప్పటికిప్పుడు లోకేష్ ను సీఎంగా చేయడానికి చాలా రీజన్లే ఉన్నాయి. వీటన్నింటిలోనూ ప్రధానమైనది తమ పార్టీపై వారికే నమ్మకం లేకపోవడం. వచ్చేసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా అనేది చంద్రబాబు కుటుంబంలోనే పెద్ద సందేహంగా ఉందట. మొన్నటి ఎన్నికల్లోనే అదృష్టం కొద్దీ విజయం వరించింది. ఇప్పటికే బాబు ప్రభుత్వం బోలెడంత ప్రజా వ్యతిరేకతను సంపాదించుకుంది. ఇక తీవ్ర స్థాయికి చేరిన అవినీతి రాజధాని విషయంలో ఇప్పటికీ భ్రమలు కల్పించే యత్నాలు మాత్రమే జరుగుతుండడం, హోదా విషయంలో నిర్లక్ష్యం, మోడీ మోసాన్ని నిలదీయకపోవడం, కాపులకు, వ్యవసాయదారులకు ఇచ్చిన హామీలను నిలుపుకోకపోవడం వంటి కారణాలతో తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రావడం అనేది కలలో మాటగా కనిపిస్తోంది. ఇది బాబుగారి కుటుంబానికి కూడా అవగతమైనట్లుంది. ప్రభుత్వానికి పెరుగుతున్న వ్యతిరేకత, వైసీపీ ప్రత్యేక హోదా విషయంలో పట్టుదలగా ఉండటం తదితర కారణాల వల్ల వచ్చే టర్ములో జగన్కు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అప్పటికి చంద్రబాబు వయసు 70. యువ నాయకుడు జగన్ ను ఆ వయసులో ఎదుర్కొని పోరాడే సత్తువ ఉండటం కూడా క్వశ్చన్ మార్కే. ఇప్పటికే జనం మద్దతున్న జగన్ ను ఎదుర్కోవడం లోకేష్ కు సాధ్యమయ్యే వ్యవహారంలా కనిపించడం లేదు. ఏదో అధికారం చేతిలో ఉండి అరడజన్ మీడియా వర్గాలు అంతలా కష్టపడుతున్నా లోకేష్ ను హీరోగా నిలబెట్టలేకపోతున్నారు. ఒక్కసారి ప్రతిపక్షంలో పడ్డారంటే అంతే సంగతులు. అందుకే ఉన్న టర్ములోనే ఒక్కసారి లోకేష్ ను సీఎంగా చేసేస్తే కనీసం మాజీ సీఎం హోదా అయినా మిగిలిపోతుంది.